Good morning, students. Today we are going to learn about intents and linking activities with intents. సో ఇంటెంట్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అదేవిధంగా యాక్టివిటీస్కి ఇంటెంట్స్ని ఏ విధంగా లింక్ చేస్తామని చెప్పేసి ఈరోజు టాపిక్ అది తెలుసుకుందాం ఈరోజు. సో చూడండి, అసలు ఇంటెంట్ అంటే ఏంటంటే అదొక మెసేజింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిక్వెస్ట్ ఎనీ యాక్షన్ ఫ్రమ్ అనదర్ యాప్ కాంపోనెంట్. సో వేరే యాప్ యొక్క కాంపోనెంట్ నుంచి రిక్వెస్ట్ పొందడానికి, రిక్వెస్ట్ తీసుకోవడానికి ఈ ఇంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంటెంట్స్ గురించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను. ఓకే, ఇంటెంట్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెవరల్ వేస్. సో ఈ ఇంటెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే కమ్యూనికేషన్ అనే దాన్ని బిల్డ్ చేస్తాయి. ఒక డిఫరెంట్ కాంపోనెంట్స్ మధ్యలో డిఫరెంట్ వేస్లో కమ్యూనికేషన్ అనే దాన్ని మెయింటైన్ చేస్తాయి. సో అవి మెయింటైన్ చేయడానికి మనం ఉపయోగించే ఆబ్జెక్ట్ని మనం ఏమంటామంటే ఇంటెంట్ అని చెప్పేసి అంటాం. ద ఇంటెంట్ ఈజ్ యూజ్డ్ టు లాంచ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీని లాంచ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేయడానికి కానీ, బ్రాడ్కాస్ట్ రిసీవ్ చేయడానికి కానీ, డిస్ప్లే వెబ్ పేజ్ చేయడానికి కానీ, లేదా అంటే డైలింగ్ ఏ ఫోన్ కాల్, ఒక ఫోన్ కాల్ చేయడానికి కానీ, మెసేజ్ సెండ్ చేయడానికి కానీ, ఏదైనా ఒక యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి, అలా చాలా వరకు ఈ ఇంటెంట్స్ అనేవి ప్రతి విషయంలో కూడా మనకి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెర్చింగ్ ఫర్ ఎ లొకేషన్ ఆన్ ద బ్రౌజర్ అండ్ విట్నెసింగ్ ఏ డైరెక్ట్ జంప్ విత్ గూగుల్ మ్యాప్స్ ఆర్ రిసీవింగ్ పేమెంట్స్ లింకింగ్ ఇన్ మెసేజ్ అప్లికేషన్స్. సో డైరెక్ట్గా మీరు సెర్చింగ్ యాప్లో కాకుండా డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మ్యాప్స్లోకి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ అనేది సెర్చ్ చేయడానికి వేరే యాప్లోకి వెళ్తున్నాం. ఆ వేరే యాప్లోకి వెళ్ళడానికి ఈ బ్రౌజర్కి ఆ వేరే యాప్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయడానికి ఈ ఇంటెంట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ వచ్చిందనుకోండి, ఫోన్పే చేయమని చెప్పేసి ఒక మెసేజ్ లింక్ వచ్చిందనుకోండి, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మెసేజ్ యాప్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఫోన్పేకి వెళ్తాం కదా. సో ఆ ఫోన్పేకి వెళ్ళడానికి ఈ మెసేజ్ యాప్కి ఆ ఫోన్పేకి మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి కూడా ఈ ఇంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే సెవరల్ అప్లికేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయడం కోసం ఈ ఇంటెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది సర్వీసెస్ గురించి తెలుసుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనే దాన్ని బిల్డ్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఇంటెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, బిలో ఆర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటెంట్స్. ఇంటెంట్స్లో కొన్ని అప్లికేషన్స్ ఇచ్చాడు. సెండింగ్ ద యూజర్ టు అనదర్ యాప్. సో ఒక అనదర్ యాప్కి, వేరే యాప్కి వెళ్ళడానికి యూజర్కి ఈ ఇంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గెటింగ్ ఏ రిజల్ట్ ఫ్రమ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ నుంచి రిజల్ట్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అలవింగ్ అదర్ యాప్స్ టు స్టార్ట్ యువర్ యాక్టివిటీ. సో మన యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి వేరే యాప్స్కి కూడా పర్మిషన్ అనేది ఈ ఇంటెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, సో ఇంటెంట్స్ యొక్క మెథడ్స్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి ఆ ఇంటెంట్ స్టార్ట్ చేయడానికి కానీ. సో అదేవిధంగా సర్వీస్ని స్టార్ట్ చేయడానికి కానీ, యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి కానీ, లేకపోతే బ్రాడ్కాస్ట్ని సెండ్ చేయడానికి కానీ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో చూడండి. ఫస్ట్ కంటెక్స్ట్ డాట్ స్టార్ట్ యాక్టివిటీ. సో కంటెక్స్ట్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, యాక్టివిటీ గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ టు లాంచ్ న్యూ యాక్టివిటీ ఆర్ గెట్ అన్ ఎగ్జిస్టింగ్ యాక్టివిటీ టు బి అన్ యాక్షన్. ఓకే, సో ఒక కొత్త యాక్టివిటీని లాంచ్ చేయడానికి కానీ, లేదు అంటే ఆల్రెడీ ఉన్న యాక్టివిటీని తీసుకోవడానికి కానీ ఈ స్టార్ట్ యాక్టివిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. నెక్స్ట్ చూడండి, కంటెక్స్ట్ డాట్ స్టార్ట్ సర్వీస్. సో ఒక సర్వీస్, కొత్త సర్వీస్ని స్టార్ట్ చేయడానికి డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ సర్వీస్. ఒక ఎగ్జిస్టింగ్ సర్వీస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడానికి కూడా ఈ కంటెక్స్ట్ డాట్ స్టార్ట్ సర్వీస్ అనేదాన్ని మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా కంటెక్స్ట్ డాట్ సెండ్ బ్రాడ్కాస్ట్. దిస్ ఈజ్ టు డెలివర్ ద మెసేజ్ టు బ్రాడ్కాస్ట్ రిసీవర్స్. సో ఒక మెసేజ్ని బ్రాడ్కాస్ట్ రిసీవర్స్కి, అంటే సెండ్ చేసే రిసీవర్స్ ఉంటాయి కదా, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్, ఆ రిసీవర్స్కి తీసుకోవడానికి, పంపించడానికి, డెలివర్ చేయడానికి ఈ సెండ్ బ్రాడ్కాస్ట్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ ఇంటెంట్స్. సో ఇంటెంట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఇంప్లిసిట్ ఇంటెంట్స్ ఒకటి, ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్స్ ఒకటి. ఓకే, ఇంప్లిసిట్ అంటే ఏంటి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా సింటెక్స్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జాంపుల్. ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అదేంటో చూద్దాం. హియర్
you don't need to specify any component name in implicit intent. సో ఇంప్లిసెంట్ ఇంటెంట్ని మనం ఇది చేయడానికి కాంపోనెంట్ నేమ్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ ఓన్లీ నీడ్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ యూ నీడ్ టు పెర్ఫామ్. సో ఆ నేమ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అసలు ఎలాంటి యాక్షన్ అనే దాన్ని పెర్ఫామ్ చేయడానికి ఆ ఇంటెంట్ని మనం ఉపయోగిస్తున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు పెర్ఫామ్ ద ఫంక్షనాలిటీస్ విచ్ యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ ఎలోన్ ఏబుల్ టు అచీవ్. సో మన అప్లికేషన్ అనేది అచీవ్ చేయలేని ఫంక్షనాలిటీస్ని, డైరెక్ట్గా అచీవ్ చేయలేని ఫంక్షనాలిటీస్ని ఇది అచీవ్ చేయడానికి ఈ ఇంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ సింటెక్స్ చూడండి. సో ఇంటెంట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాడు. ఇంటెంట్ అనే క్లాస్కి ఇంటెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటెంట్ డాట్ యాక్షన్ వ్యూ. సో అంటే న్యూ ఇంటెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. జావాలో ఉంటుంది ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ ఇంటెంట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఏంటంటే మనం ఏం చెప్తున్నాడు, సెట్ డేటా యూఆర్సీ పాస్ https www.w3schools.com. సో అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళడానికి డేటాని సెట్ చేసుకున్నాడు. సో ఆ స్టార్ట్ ఇంటెంట్, ఆ యాక్టివిటీని స్టార్ట్ యాక్టివిటీ అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఆ వెబ్సైట్లోకి మనం నావిగేట్ అవ్వడం జరుగుతుందనమాట. సో అందులో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్, the below picture shows an example of implicit intent. So when you want to access the camera from your application or applications makes an intent to open the camera application. సో మన దగ్గర ఉండే అప్లికేషన్స్ ద్వారా కెమెరా అనే యాప్ను ఓపెన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి కెమెరా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే వేరే అప్లికేషన్స్ నుంచి కూడా కెమెరా ఓపెన్ చేయొచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి. సో అలాంటి వాటి నుంచి వేరే అప్లికేషన్, కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఆ అప్లికేషన్కి ఈ అప్లికేషన్కి మధ్యలో మన కమ్యూనికేషన్ అనే దాన్ని బిల్డ్ చేయడం కోసం ఈ ఇంప్లిసిట్ ఇంటెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దానికి చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు కింద, అది చూడండి. ఓకే, ఇంప్లిసిట్ ఇంటెంట్ అనేది రిక్వెస్ట్ పంపిస్తుంది ఆ అప్లికేషన్ ద్వారా కెమెరా యాప్కి, డైరెక్ట్గా అది మ్యాచ్ చేసి ఆ యాక్టివిటీ ద్వారా కెమెరా యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ ఆర్ ఇంటెంట్స్. సో explicit intent going to connect internal world of application. Suppose if you want to connect one activity to another activity. సో ఒక యాక్టివిటీ నుంచి వేరే యాక్టివిటీని కనెక్ట్ చేయడానికి ఈ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వీ కెన్ డూ దిస్ కోడ్స్ by explicit intent. Below is the image to connect first activity to second activity by clicking your buttons or clicking buttons. ఓకే, సో అంటే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉపయోగపడేది ఏంటంటే ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అనమాట. ఇందాక చెప్పినట్టు గూగుల్ బ్రౌజర్ దగ్గర నుంచి మ్యాప్స్లోకి వెళ్ళినట్టు, లేదు అంటే ఫేస్బుక్లోంచి కెమెరాలోకి వెళ్ళినట్టు, లేదు అంటే వాట్సాప్లోంచి ఫొటోస్ అవి మనం అప్లోడ్ చేస్తాం కదా, ఫొటోస్ అనేది వేరే యాప్, వాట్సాప్ అనేది వేరే యాప్, ఆ యాప్ నుంచి ఫొటోస్ యాప్లోకి వెళ్ళినట్టు ఈ ఎక్స్ప్లిసిట్ ఇంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఎక్స్ప్లిసిట్కి సంబంధించి చిన్న సింటెక్స్ ఇచ్చాడు చూడండి. ఇంటెంట్ i ఈక్వల్ టు న్యూ ఇంటెంట్ ఫస్ట్ యాక్టివిటీ డాట్ దిస్ కామా సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్. సో సెకండ్ యాక్టివిటీ క్లాస్కి ఫస్ట్ యాక్టివిటీ నుంచి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వడానికి అయితే ఇది అవుతుందో దానికోసం ఒక i అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాడు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా స్టార్ట్ యాక్టివిటీ ఆఫ్ i అని చెప్పాడు. ఆటోమేటికలీ ఫస్ట్ యాక్టివిటీ నుంచి టార్గెటెడ్ యాక్టివిటీ సెకండ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి కమ్యూనికేషన్ అనేది అందుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటెంట్స్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఎక్కువగా 10 మార్క్స్లో అడుగుతాడు. బాగా చూడండి. థ్యాంక్ యూ.